భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం శుక్రవారం చెన్నైలో తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం ఈ బెదిరింపు కేవలం ఉత్తిదేనని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల చెన్నైలో పలు సెలబ్రిటీలకు కూడా బెదిరింపులు రావడం మనం చూసాము. ఇటు వివరాలు చూస్తే చెన్నైలోని ఎస్టేట్ పోలీస్ స్టేషన్ కు ఈ రోజు ఒక ఈమెయిల్ వచ్చింది. నగరంలోని మైలాపూర్ ప్రాంతంలో ఉన్న ఉపరాష్ట్రపతి నివాసంలో బాంబు పెట్టినట్లు ఆ మెయిల్లో ఉంది. ఈ హెచ్చరికను ఉన్నతాధికారులు అత్యంత తీవ్రంగా పరిగణించారు. వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు, బాంబ్ డిటెక్షన్ నిపుణులు, స్లీపర్ డాగ్ స్క్వాడ్ తో కలిసి హుటాహుటిన రంగంలోకి దిగారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ ఏడాది సెప్టెంబర్లో పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన బెదిరింపు వచ్చిన మైలాపురంలోని ఇంటిని దాదాపు ఏడాది క్రితమే ఖాళీ చేసినట్టు పోలీసు వర్గాలైతే ధృవీకరించాయి. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అత్యంత కీలకమైన పోయస్ గార్డెన్ ప్రాంతంలో ఒక అద్దె అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఈ బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అధికారులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇటీవల కాలంలో చెన్నైలోని ప్రముఖులకు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి నకిలీ బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ ఏడాది జూలై నుంచి ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో 150కి పైగా పాఠశాలలకు, పలు ఆసుపత్రులకు కూడా ఇలాంటి బెదిరింపులే ఈమెయిల్స్ రావడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ మెయిల్స్ ఎక్కువగా విదేశీ సర్వర్ల నుంచి పంపిస్తున్నట్లయితే గుర్తించారు. ఈ ఘటనల వెనుక వారిని పట్టుకునేందుకు కూడా సైబర్ క్రైమ్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది.